ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 6 నెలల కాలం గడుచుకుంటూ వస్తుంది కదా, ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది అంటారు? బాగానే ఉంది ప్రభుత్వం, ఇబ్బంది ఏమీ మంచిగా లేదు. ఏ విధంగా అంటారండి? పింఛన్లు అవన్నీ బాగానే ఉన్నాయి కదా, రైతులకు కూడా బాగానే చేస్తుండ్రు, ఇబ్బంది ఏం లేదు. బాబాయ్ గారు మీ పేరండి? వెంకటేశ్వర్లు వెంకటేశ్వర అప్పల. ఏం చేస్తుంటారండి? రైతు పనే. రైతు పనే, వ్యవసాయం. ఉమ్. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు అవుతుంది కదా, ఎలా కొనసాగుతుంది అంటున్నారు ప్రభుత్వం? ప్రభుత్వం బాగానే ఉందండి ఇప్పుడు. మంచిగానే ఉందంటారు. ఆ. ఏ విధంగా అంటారు బాబాయ్ గారు? అంటే ఎలా కొనసాగుతుంది? వర్షాలు బాగా పడాయి, డ్యాముకి నీళ్ళు వచ్చినాయి, సకాలంలో పంటలు పండినాయి, పంటలు కూడా బాగా పండినాయి ఈ సంవత్సరం. పంటలు బాగా పండినాయి. పండినాయి కానీ నిరగాయలకే రేట్ లేదు, మిరగాయలకు రేట్ లేదు. అసలు కొనేవాళ్ళు లేడు. 10,000 11,000 అంటారు. 10,000 11,000 అంటున్నారు మిరగాయలకి. ఒడ్లకు పర్లే, ఇప్పుడు ఒడ్లకు బాగానే ఉంది 1,500. ఎంత బీబీటీ ఎంత నడుస్తున్నాయి? 15 నడుస్తున్నాయి. మరి సన్నాలు ఎట్లా నడుస్తున్నాయి? 18 నడుస్తున్నాయి. అంటే రైతులకి ఈ 6 నెలల కాలంలో ఇంతకు ముందు అయితే మనకి రైతు భరోసాలు, రైతు రుణమాఫీలు అనేవి ఉన్నాయి కదా, ఇప్పుడు అవి కూడా వస్తున్నాయా? వస్తాయంటే అది మొత్తం తయారు చేస్తున్నారు కదా, లిస్టు కొత్తగా ఎక్కారు కదా, గవర్నమెంట్ బడ్జెట్ లోలో ఉంది కదా, తయారు చేస్తున్నారు కదా, కొంచెం టైం పట్టింది. ఇస్తా అంటే ఇస్తాడు, ఇబ్బంది ఏం లేదు. మరి సైడ్ ఇంతకుముందు సంవత్సరం ఇంతకుముందు పోయిన ఏడాది అట్టుండే. పోయిన ఏడాది కాలువ ఆడిది, కాలువ లేదుగా. పోయిన ఏడాది కాలువ లేదు, ఇప్పుడు ఏదో బోర్ల కింద బోర్ల కింద పండినాయి. ఈ సంవత్సరం పత్తి బాగానే పండింది. పత్తి కూడా బాగానే పండింది మన ఏరియాలో. మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటి? ఎట్లా కౌలు రైతులకు కూడా మంచిగానే సాగింది? బాగానే ఉంది ఈ సంవత్సరం, రైతులకైతే ఇబ్బంది లేదంటావు? లేదు. మరి ఎట్లా నడుస్తుంది ఇంకా రైతు భరోసాలు ఇవన్నీ వస్తున్నాయా పథకాలు? పథకాలన్నీ వస్తూనే ఉండే. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత వరి కోతలు మొదలైనాయి కదా, పంట కూడా ఇంటికి వచ్చేసింది. ఎంతకు పోతున్నాయి బీబీటీలు? ఎంతకు పోతున్నాయి సన్నగా? 1,500 పోతున్నాయి, బీపీటీలు ఏమో 1,900 పోతున్నాయి. అది కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి? ఎట్లున్నాయి కరెంట్ రేట్లు, కరెంటు ధరలు ఎట్లున్నాయి? ఇంత ముందు ఎట్లనే అట్నే ఉన్నాయి, తేడా ఏంది. అంటే ఈయన వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు ఫిరమైపోయాయి, బాగా పెరిగిపోయినాయి అనేసి అంటున్నారు కదా చాలా మంది. ఇంకా పెరగలే. అది ఈ అమ్మ వాళ్ళ సంగతి కావచ్చు, ఈ పథకాల గురించి ఏం చెప్తారు? పథకాలంటే కొంచెం టైం పట్టింది కదా, నాకు గవర్నమెంట్ ఫామ్ అయింది, బడ్జెట్ లోలో ఉంది, కొంచెం చూసుకోవాలి కదా ఎవరైనా. ఇప్పుడు మొన్న దాకా అతను ఏంటంటే మామూలుగా లో బడ్జెట్లో ఉంది గవర్నమెంట్. పట్టు అంటే ఒక్కసారి అమౌంట్ ఉండవు కదా, అమౌంట్ ఉంటే సరి చేసుకొని 1 ఇయర్లో మొత్తం క్లియర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రైతు భరోసా ఏడబడ్డదే పర్లేదు అంటున్నారు కదా అందరూ. కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. ఏదో ఈ బ్యాంకులలో తేడా అంటారు. బ్యాంకులలో తేడా అంటున్నారు. కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పర్లేదు అంటారు. నాకు కూడా పడలే. మీకు కూడా పర్లేదు? పడకపోతే దాంట్లో పోయి అడిగితే సచివాలయంలో సెక్రటరీ వాళ్ళు అన్నారు, ఈ ప్యాస్ పుస్తకాలు ఏదో ఈకపై ఏదో చేయాలంట. అది నీ చేయలేదు, అందువల్ల నీకు పడలేదు, నేను చేస్తలే ఇంక పడతలే అన్నాడు. మరి అంతే. ఈ అమ్మ వాళ్ళు 40 కాలేదుగా, స్టార్ట్ కాలేదుగా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మహిళలకు 1,500 ఇస్తా అనేసి చెప్పిండు కదా, అది కూడా స్టార్ట్ కాలే. అది కూడా స్టార్ట్ కాలేదు. ఇప్పటికైతే ఎట్లా కొనసాగుతుంది అంటావు మరి గవర్నమెంట్ అయితే? గవర్నమెంట్లో ఇప్పుడు బాగానే ఉంది. అంటే మరి నేను చెప్పిన 6 గ్యారెంటీల్లో ఇప్పటి వరకు ఆ ఫంక్షన్ తప్ప ఏమీ రావట్లేదు అనేసి అంటున్నారు కదా, అంతేనా ఇంకేమైనా వస్తున్నాయా పథకాలు? గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది, ఇంకా ఉచిత బస్సు అనేది ప్రపోజల్లో ఉంది. రైతు భరోసా రేపు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ వేస్తా అంటారు. కొంచెం ఏదైనా కొద్దిగా టైం పట్టిద్దండి. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయి. అంటే ఈ ఉచిత బస్సు సంగతి ఏంటంటారు? మరి ఉచిత బస్సు అమలు అయ్యే అవకాశం ఉందా లేదా? అంటే వాళ్ళు తయారు చేస్తారు, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా ఇబ్బంది పడకూడదు కదా, జనం ఇబ్బంది పడకూడదు. చేసినవంటే చేసినవని కాదు, దాన్ని బట్టి నీట్గా చేసుకోవాలా, ఒక ఫార్మా టైప్ చేయాలా, ఇబ్బంది లేకుండా చేయాలనేది వాళ్ళ ప్లాన్. ముందు జాగ్రత్తగా ఒక్క మాట చేసిన తర్వాత వాళ్ళు ఎక్కి గొడవలు ఇవన్నీ వద్దులాగా వాళ్ళు ఏ ఏజ్ వరకు ఎంత చేయాలనేది వాళ్ళు ఒక ప్లాన్లో అయితే ఉంది. అంటే గతంతో పోల్చుకుంటే గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానానికి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానానికి తేడా ఏంటంటే? తేడా అంటే ఇప్పుడే కదా, 6 నెలలే కదా, ఇంకా కొంచెం టైం పడితే చెప్పగలం దాని గురించి. అంటే ఆయన టైంలో మంచిగా జరిగిందా లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందా ప్రజలు? ప్రజలకు మంచి అంటే ఇప్పుడు 6 నెలలు కదా, ఇంతకుముందు బాగానే చేసిండు, ఇతను వచ్చి బాగానే చేసిండు.
ఇప్పుడు ఇతను కొత్త గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చి 6 నెలలే కదా, 6 నెలల తర్వాత కొంచెం ఒక ఇయర్ తర్వాత ఇంకా అర్థమైపోద్ది. ఇప్పటికైతే మంచిగా ఉందంట. మంచిగానే. ఈ 6 గ్యారెంటీల్లో ఏవే పథకాలు అందుబాటులోకి వచ్చాయి మీకు? 3 ఏమో వచ్చినాయి ఇప్పుడు. 3 వచ్చినాయి. ఏంటి బాబాయ్ గారు అది? గ్యాస్ ఒకటి, ఏదేదో 3 వచ్చినాయి అంటారు అందరూ. గ్యాస్ డబ్బులు పడుతున్నాయా మరి టయానికి? పింఛన్లు వస్తున్నాయా? ఎంత వస్తున్నాయా పింఛన్లు? పింఛన్లు ఇప్పుడు బాగానే పెంచారు. 4,000, 6,000, 15,000. ఈ మన ఇదే ఈ పచ్చవాతం వాళ్ళకేమో 15,000, అయితే ఇంకా గుడ్డోళ్ళు గుని వాళ్ళకేమో 6,000, ఏది లేనివాడికి సంవత్సరాలు సరిపోయినోడికి ఏమో 4,000. పింఛన్లు అందరికి వస్తూనే ఉండే. పింఛన్లు అందరికి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికైతే మంచిగానే ఉంది ప్రభుత్వం అయితే, మంచిగానే కొనసాగుతుంది. థ్యాంక్ యూ బాబాయ్ గారు.